ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఒక కవి ఉంటాడు. ఆయన హిస్టోరియన్ కూడా. చాలా పెద్ద చరిత్రకారుడు కూడా. అప్పట్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అలానే మనకి అప్పట్లో వాణిజ్యం ఎలా ఉన్నది, సమాజంలో బానిసత్వం ఉన్నదా లేదా, ఎటువంటి రాజులు, భారతదేశం యొక్క సంస్కృతి ఎలా ఉన్నది, ఇవన్నీ చరిత్ర మొత్తం కూడా ఒక అతను రాశాడనమాట. అతనే జియావుద్దీన్ బరౌని. సో జియావుద్దీన్ బరౌని అని చెప్పేసి పిలుస్తారు. నిజానికి ఈ జియావుద్దీన్ బరౌని అనే అతను ఎవరి కాలంలో ఉన్నాడంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఉన్నాడనమాట. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆస్థానంలో ఈ జియావుద్దీన్ బరౌని అనే చరిత్రకారుడు ఉండేవాడు. సో అతను రాసినటువంటి చాలా గ్రంథాల వల్లే మనకిప్పుడు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, అప్పట్లో సమాజం ఎలా ఉన్నది, ఉమ్మడి కుటుంబాలు కావచ్చు, బహుభార్యత్వము, సతీ సహగమనము, ఇవన్నిటికి సంబంధించి ఈ బరౌని రాశాడనమాట. ఆయన రాసిన గ్రంథాల్లో పొందుపరిచారు. కాబట్టి చాలా ఫేమస్ హిస్టరీ అయినటువంటి బరౌని ఎవరి ఆస్థానంలో ఉన్నాడంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆస్థానంలో ఉండేవాడు అనమాట. అయితే ఆయన మహమ్మద్ బిన్ తుగ్లకే కాకుండా ఆయన తర్వాత వచ్చినటువంటి ఫిరోజ్ షా తుగ్లక్ ఆస్థానంలో కూడా ఉన్నాడనమాట. ఇక్కడ మనకి తుగ్లక్ వంశానికి చెందినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చారు అప్పట్లో వాళ్ళు ఢిల్లీ సుల్తాన్ కాలంలో. మార్కెట్ రీఫార్మ్స్ ఇట్లాంటి అన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో తీసుకొచ్చారు అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఈ బరౌని వాళ్ళిద్దరి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ప్రముఖ చరిత్రకారుడు.